ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? ఇచ్చిన హామీలను నెరవేర్చారంట? మరి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం మరి కరకపాటికి సంబంధించి పంచాయతీ పార్టీ గ్యాంగ్ కమిటీ పేషెంట్ నేను. మరి 2 సంవత్సరాలన్నరలో కూడా ఆయన చేసింది పని అయితే ఏమి లేవు. మరి ముందు ఎలక్షన్లో కూడా ముందుసారి ఎన్నిసార్లు అయినా సరే మా జనాలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా ఏకమయ్యి ఇప్పుడు పందెం అంటే ఒక ఇద్దరికే జరుగుతుంది పందెం అన్నది, పోటీలైనా సరే. మరి ముగ్గురు వచ్చి ఒకళ్ళ మీద పడతాం కాదండి. పందెం అంటే దెబ్బ అంటే మగోడు మొగతనం చూపించుకోవాలంటే ఇద్దరే చూపించుకోవాలండి. అది వాళ్ళు గెలిచిన పార్టీ కాదు, ఓడిపోయిన పార్టీ మేము గెలిచామని చెప్పుకుంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టాడు. మహిళలకి ఈ 45 సంవత్సరాలు ఈ డబ్బులు ఇచ్చాడు, పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, అనేకమైన పథకాలు పెట్టి ఏ పథకం కూడా ఆయన వెనకాడకుండా కరోనాలో కూడా ఎంతో ఎన్నో ఇబ్బందులు పడి ఆయన పాపం అందరినీ కూడా చేసుకుని కుయ్యమంటా వచ్చేది యానం హాస్పిటల్ యానం. అలాంటిది రైసు ముసలోళ్ళు ఇవాళ ఎంత ఇబ్బందులు పడుతున్నారో, వెళ్ళి ఎండలో నుంచి ఉంటున్నారు ముసలోళ్ళు. ఇంటింటికి వచ్చి జగనన్న మరి బియ్యం ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తిని మేము ఓడిచ్చామన్నారు. అది ఓడతనం కాదండి, అది మగోడతనం అంటే అదే మొగతనం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశాడు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. నిన్న ఒక ఆయన అన్నాడు, టీడీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడదాకా వస్తున్నాడు, క్షమాపణ చెప్పాలన్నాడు. రైతుల పక్షాన ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ ఎందుకు చెప్తాడు? ఎవరంతకాలు సిగ్గుపడాలి క్షమాపణ చెప్పాలని నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జై జగన్.